ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు చెప్పనుంది నాంపల్లి కోర్టు. కేసులో పోలీసులు ఛార్జ్షీట్ వేయలేదని, డిఫాల్ట్ గా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు నిందితులు. భుజంగరావు, తిరుపతన్న జూన్ 10న ఛార్జ్షీట్ దాఖలు చేశామని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులోనే నిందితులు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే 2 సార్లు బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసినా మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు నిందితులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ ని కోర్టులో పోలీసులు ఫైల్ చేయకపోవడంతో తమకు డిఫాల్ట్ గా బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఇప్పటికే కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారని కోర్టుకు తెలిపారు నిందితులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 10న కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అయితే కొన్ని కారణాల వల్ల కోర్టు ఛార్జ్షీట్ వెనక్కి పంపిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మెటీరియల్ ఎవిడెన్స్ లు ప్రొడ్యూస్ చేయకపోవడం వల్లే ఛార్జ్షీట్ తిప్పి పంపిందని, న్యాయస్థానంలో కేసుకు సంబంధించి పూర్తి ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేశామని కోర్టుకు వివరించారు. కేసుకు సంబంధించిన పెన్ డ్రైవ్స్, సీడీలు, ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్ని సబ్మిట్ చేశామన్నారు. కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావుని అరెస్ట్ చేసి వారిని విచారించాల్సి ఉండటంతో నిందితులకు ఇప్పుడే బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు జడ్జిమెంట్లను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. గతంలో 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయకుంటే డిఫాల్ట్ గా బెయిల్ మంజూరు చేశాయని నిందితుడి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై రిప్లైగా తాము ఛార్జ్షీట్ దాఖలు చేశామని, కోర్టు తిప్పి పంపడంతో సరి చేసుకుని ఛార్జ్షీట్ తిరిగి దాఖలు చేశామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. గత 3 నెలలుగా జైల్లో ఉన్న నిందితులు తిరుపతన్న, భుజంగరావుకు బెయిల్ పై ఇవాళ తీర్పు చెప్పనుంది నాంపల్లి కోర్టు.